అందరికీ జై సేవలాల్, జై సేవలాల్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లంబాడీగా మనకు ఆంధ్రప్రదేశ్లో 6% రిజర్వేషన్ నుంచి తెలంగాణ విడిపోతే 10% మన జనాభా పెరిగింది. దానికోసం 10 సంవత్సరాలు కొట్లాడి రిజర్వేషన్ సాధించుకున్నాం. మళ్ళీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ లంబాడీలకు సరైన ప్రాధాన్యత ఇస్తలేదని చెప్పేసి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా ముఖ్యంగా ఉన్న కాన్స్టిట్యూన్సీలో 42 కాన్స్టిట్యూన్సీలో 42 కాన్స్టిట్యూన్సీ మనం సెంట్రల్ స్థానంలో మనం గెలిపిస్తున్నాం. కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనల్ని మంత్రి పదవి ఇవ్వకుండా, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా, ఎంపీ సీట్లు ఇవ్వకుండా ఇప్పుడే 6 నెలల 3-4 నెలల్లోనే మనకి ఇంత వస్తున్నారు. ఇంకా మనం అవకాశం ఇస్తే మనకి ఇంకా ఇబ్బంది చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు నా జాతి తరఫున, నా లంబాడి జాతి తరఫున, నా ఎస్సీ ఎస్టీ బీసీ జాతి తరఫున నేను ముందుకు వస్తున్నా. మన ఓటు మనం వేసుకుందాం. మన ఓటు మామూలుగా పార్లమెంట్ లో 14 లక్షల ఓట్ల 12 లక్షల ఓట్లు, 13 లక్షల ఓట్లు మనమే ఉన్నాయి. మన ఓట్లు మనం వేసుకుందాం. ముఖ్యంగా లంబాడీల ఓట్లు 2 లక్షలు ఉన్నాయి. మన ఓట్లు మనం వేసుకున్నాం, మనం గెలుస్తాం, లేదంటే ఓడగొడతాం. నేను ఈ సభ నుంచి ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, మా లంబాడీలకు ఇవ్వాలి, మాకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఏం లేని గోడు పోయేలకి వాళ్ళ జనాభా 3 లక్షలు 4 లక్షలు లేనులకి నెత్తి మీద తిరుగుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు బిడ్డ, నువ్వు కానీ ఆదిలాబాదు ఖమ్మం వరంగల్లో లక్షల ఓట్లను చూసుకుంటాం. కానీ మహబూబ్నగర్ జిల్లా సెంటర్ కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ, ఖమ్మం కానీ ఎక్కడున్నా మా జనాభా ప్రతి కాన్స్టిట్యూన్సీలో మేము ఉన్నాం. మేము కలుపుకుంటే 40 సీట్లు, 42 సీట్ల నేను చిత్తు చేస్తాం, పొత్తు చేస్తాం. ఇది గుర్తించుకోవాలి. ఈ ఎలక్షన్ లో, పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ ప్రభుత్వానికి లంబాడీలు 100% వ్యతిరేకత ఓటేయాలి. ఒక్క ఓటు మనం వాళ్ళకి వేసిన మనకి ఇంకో 5 సంవత్సరాల వరకు ఎటువంటి ఎలక్షన్ లేదు. ఎంపీల ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు 15 రోజులు ఎంపీ ఎలక్షన్ కూడా అయిపోతాయి. దాని తర్వాత మీకు రేవంత్ రెడ్డికి మనకి ఎవరితో పని లేదు. కాబట్టి ఈ ఎలక్షన్ మనం బుద్ధి చెప్తే మన జాతికి ఏం కావాలో చెబుతుంది. మీకు ఉదాహరణ చెప్తా. ఆదిలాబాద్ ఏరియాలో ఓట్లు ఉంటారు. వాళ్ళ ఓట్లు మా అంటే 3 నుంచి 4 లక్షలు ఉంటాయి. వాళ్ళని నెత్తికి వేసుకుని ఎందుకు తిరుగుతారు అన్ని పార్టీలంటే వాళ్ళ ఓట్లు ఒక్క సైడ్ కుదురుతారు. మనము 10 పార్టీ నుంచి 10 అక్కడ 10,000 ఇక్కడ 5,000 ఇక్కడ 2,000 పోయి మన పరువు మనం తీసుకుంటాము. మనం ఇప్పటికైనా మనం ఇప్పుడు అందరం చదువుకున్నాము. మన రాష్ట్రంలో ఎక్కడ పోయినా లంబాడీలు తెలియవద్దులు, లంబాడీలు చదవద్దు అని చెప్తున్నారు. మరి మన తెలివి ఎక్కడ పోయింది? ఏం చేస్తున్నాం మనం? ఏమన్నా అర్థమవుతుందా లేదా? ఇప్పుడే మనం రాజకీయం చేస్తేనే మనం ముందుకెళ్తాం. రాజకీయం చేయకుంటే మనం సర్వనాశనం. కాబట్టి సెంట్రల్ స్థానంలోనే ముందు చూపిస్తాం. సెంట్రల్లోనే మేము నిలబడతాం, గెలుస్తాం, లేదంటే ఓడబడతాం తప్ప మిమ్మల్ని మాత్రము ఒత్తిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మాకు ఎటువంటి ఏం కావాల్సిన ప్రతి ఒక్కరు రావాలి. కాబట్టి నేను నా ప్రజలకి, ఎస్సీ బీసీ ప్రజలతో పాటు లంబాడీలకు, ముఖ్యంగా లంబాడీలకి నా వినతి ఏంటంటే మన ఓట్లు మనం వేసుకున్నాము. మనం ఎవరు గులాంగిరి చేసే అవసరం లేదు. ఆడమనేది మనకి ఇంటికి వచ్చి మన వాళ్ళే చెప్పుకోవాలి. కాబట్టి మీతో చేసిన మనకి ఒక్కటే, దయచేసి అందరూ ఏకతాటిపై ఉండి మన హక్కులను మనం కాపాడుకుందాం. మనల్ని ఎట్టి దగ్గర తీసేయాలని చెప్పి కుట్ర జరుగుతున్నది. కేసీఆర్ కంటే కొద్ది రెట్లు రేవంత్ రెడ్డి ఎట్టి దగ్గర తీసేయాలని కుట్ర పడుతున్నాడు. ఇప్పుడు ఇంకా సాగలేదు. వచ్చే నెల ఎలక్షన్ అయిన తర్వాత మీరు నా పేరు ఈరోజు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, మహబూబ్నగర్ గడ్డ నుంచి మన మీద దాడులు జరుగుతాయి. మన మీద ఓటు ప్రయత్నం మనకి విభజిస్తారు. వాళ్ళని మనల్ని ఎట్టి దగ్గర తీసేయాలని పోరాడుతున్నారు. అదే చెప్పిస్తారని నేను ఈరోజు చెప్తున్నా. నేను ముందే పసిగట్టి ఈరోజు నేను నామినేషన్ వేసిన. నేను మిమ్మల్ని అడిగేదంటే ఇక్కడ నుంచే ఇక్కడ పంట పెడితే రాష్ట్రంలో సైలెన్స్ కూడా కాదు. మహబూబ్నగర్ కూర్చోబెడితే ఏం సొంతూరులోనే నేను ఫైనల్ పడుతుంది. కాబట్టి సొంతూరులోనే మనం కూర్చోబెట్టాల్సిందిగా మనవి చేస్తూ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ మరి ఇంకా అందరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఇందాక ఓటు అనే ఆయుధంతో మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా వెళ్ళాలని కోరుతా ఉన్నాం. చివరిగా జై శ్రీరామ్.